అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనం ఒక డిఫరెంట్ అయిన లంచ్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాం. ఒకటేమో ఎగ్ తవా పులావ్. సో ఈ ఎగ్ తవా పులావ్ చాలా పాపులర్ అండి నార్త్లో. సో అది మనం స్ట్రీట్ స్టైల్లో చూడబోతున్నాం. ఇంకోటేమో పొమోగ్రానైట్ రైతా. సో ఈ ఎగ్ తవా పులావ్కి ఇది ఒక పర్ఫెక్ట్ మ్యాచ్గా ఉంటుంది. సో రండి ఇది ఎలా చేయాలో చూద్దాం. ఎగ్ తవా పులావ్ చేయడానికి ముందుగా ఒక వెడల్పాంటి తవా అంటే ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 2 మీడియం సైజ్ టొమాటోలు వేసి బాగా వేయించాలి. నెక్స్ట్ ఇందులో 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అంతా బాగా కలపాలి. ఇవన్నీ సుమారుగా 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. మీకు కావాలంటే దీని బదులు కారం కూడా వేసుకోవచ్చు. మసాలాని కొద్దిగా ఉడికించడానికి నేను 3/4 కప్ నీళ్లు పోస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి మసాలాని 2-3 నిమిషాలు ఉడికించాలి. మసాలా కుక్ అయిన తర్వాత 6 ఎగ్స్ని పగలగొట్టి ప్యాన్లో వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎగ్స్ని మసాలాని కలిపి వేయించాలి. ఇవి కుక్ అవ్వడానికి సుమారుగా 5 నుంచి 8 నిమిషాలు పడుతుంది. ఈ మసాలా ప్యాన్కి అంటుకోకుండా ఉండటానికి మీరు కొంచెం నూనె వేయచ్చు. ఇందులో ఉన్న తేమ మొత్తం పోయింది కాబట్టి ఎగ్స్ బాగా కుక్ అయ్యాయి అని అర్థం. ఇది లైట్గా తడిగా ఉన్నప్పుడే ఉడికించిన అన్నాన్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇలా చేస్తేనే మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పడతాయి. ఈ రెసిపీ కోసం నేను 1 కప్పు బాస్మతి బియ్యాన్ని ఉడికించాను. అది 250 ml కప్. ఇప్పుడు అన్నాన్ని మసాలాని జాగ్రత్తగా కలపాలి. నాకైతే చాలా మంచి అరోమా వస్తుంది. మసాలా ఇలా అన్నానికి బాగా పట్టేట్టు చూసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచితే అన్నం మాడిపోకుండా ఉంటుంది. పులావ్ని ఇలా కనీసం ఒక 5 నిమిషాల పాటు వేయించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే బాగుంటుంది. చివరిగా నేను ఇందులో తరిగిన కొత్తిమీరని వేస్తున్నాను. అంతే, ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు. చాలా టేస్టీగా ఉండే ఎగ్ తవా పులావ్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ పులావ్ని ఒక ఫ్రైడ్ ఎగ్తో సర్వ్ చేయబోతున్నాను. దీనికోసం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి అందులో ఒక గుడ్డుని పగలగొట్టి వేసి పైన కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, కారం చల్లుకోవాలి. ఇది ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేయించాలి. అంతే, ఈ ఫ్రైడ్ ఎగ్ని బయటికి తీసి వేడివేడిగా పులావ్తో కలిపి సర్వ్ చేసుకోవచ్చు. దానిమ్మ రైతా చేయడానికి ఒక బౌల్లో నేను 200 గ్రాములు ఫ్రెష్ పెరుగుని తీసుకుంటున్నాను. ఈ రైతా చేసే ముందు పెరుగు చల్లగా ఉండేట్టు చూసుకోవాలి. ఇందులో 1 చిటికెడు ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పంచదార కూడా వేసి అంతా ఒక్కసారి కలపాలి. నేను విస్క్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, విస్క్ చేస్తే పెరుగు ఇలా క్రీమీగా చక్కగా అవుతుంది.
రైతా చేసే ముందు పెరుగుని విస్క్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అర ముక్క పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఆ తర్వాత అర కప్ ఫ్రెష్ దానిమ్మ గింజలు కూడా వేసుకోవాలి. ఇందులో చిన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, చిన్నగా తరిగిన కొన్ని పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ దీనిలో పావు టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ చాట్ మసాలా పొడి వేసుకోవాలి. ఇది ఆప్షనల్. మీ దగ్గర చాట్ మసాలా పొడి లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి. చూస్తున్నారు కదా రైతా ఎంత బాగా కనిపిస్తుందో. మీరు వాడే పెరుగుని బట్టి మిగిలిన పదార్థాల క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, చాలా కూల్గా రిఫ్రెషింగ్గా ఉండే దానిమ్మ రైతా తయారైనట్టే. చూసారు కదా, చాలా టేస్టీ అయిన ఎగ్ తవా పులావ్ అండ్ దాంతోపాటు ఒక సింపుల్ పొమోగ్రానేట్ రైతా. ఇది ఒక మంచి కాంబినేషన్. తప్పకుండా మీరు ఈ 2 రెసిపీస్ని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.